అయితే ఇప్పుడు మరి అంటే మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ మన పెద్ది చూసారా? మొన్న సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, రై రై రారా సాంగ్. ఎలా అనిపించింది మీకు? ఇట్స్ ఓకే, ఒక మోటివేషనల్ సాంగ్. ఓకే, పర్వాలేదు, బానే ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ లో సాంగ్ వచ్చింది. నాకు ఆ సాంగ్ బేసిక్ గా నాకైతే ఇష్టం ఉండవు ఇలాంటివి. నాకు సెల్ఫ్ ఎలివేటెడ్ సాంగ్స్ నచ్చవు. ఇంతకుముందు హీరోలు ఎలా ఉండేవాళ్ళంటే ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చేది, ఆ సమస్య తీర్చడానికి ఒక కథానాయకుడిని ఎంచుకొని వాడు పరిష్కరించేవాడు. తర్వాత ఊర్లో సమస్యలు వచ్చేవి, అప్పుడు హీరో కొంచెం పెద్దరాయుడు లాగా ఇలా ఉండేవాడు, తీర్పులు చెప్తా. ఓ మంచి నీతిలే ఉంటాయి, పెద్దగా ఉండవు. లేదా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబానికి సమస్యలు వస్తే తీర్చే ఒక హీరోలు ఉంటారు. రెండు కుటుంబాల మధ్య సమస్యలు ఉన్న సినిమాలు ఉంటాయి, అవి తీర్చడానికి ఒక హీరో వస్తాడు. ఆ తర్వాత ఈ హీరోని ఏం చేశారు తెలుసా వీళ్ళు, దేశానికే సమస్యలు సృష్టిస్తారు. మొత్తం దేశానికే పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. అంటే దేశం మొత్తం ఎవడు తీర్చలేడు, ప్రధానమంత్రులు వేస్టే, రాష్ట్రపతులు వేస్టే, నీకున్న అన్ని ఫోర్సులు వేస్టే. ఈడే రావాలి, ఈడే దాన్ని పరిష్కరించాలి. అవతల వీడు ఎదుర్కొనే వ్యక్తి ఏమో అంత ఉంటాడు, కొండలాగా బండలాగా. వాడు ఊస్తే చాలు వీడు ఎగిరిపోయేలా ఉంటాడు. అయినా సరే వాడిని జస్ట్ పిడికెలతో ఇలా గుద్ది ముక్కలు 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 చేసేస్తాడు. ఎట్లా అంటే ఒక్కొక్క ముక్క అసలు ఒక్కొక్క ఖండంలో పడిపోతుంది. అంటే హీరోకి నువ్వు ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వచ్చు. ఎప్పుడు నువ్వు ఒక థోర్ని చేసినా, ఒక హల్కన్ చేసినా, ఒక క్రిస్టియన్ చేసినా, ఒక బాహుబలిని చేసినా, అంటే నువ్వు వాడికి ఎక్స్ట్రా పవర్స్ ఇస్తే వాడు ఏం చేసినా ఓకే, యాక్సెప్టబుల్. నువ్వు ఒక నార్మల్ హ్యూమన్ ని తీసుకొచ్చి దేశంలో పరిష్కారం కాని సమస్యని వాడికి అంటగట్టి వాడే పరిష్కరిస్తాడు లాస్ట్ కి దాన్ని. అంటే ఇక్కడ ఏంటంటే దేశం పరువు తీస్తున్నారు మీరు హీరోని ఎలివేట్ చేయడానికి. ఒక హీరోని, ఒక మనిషిని ఎలివేట్ చేయడానికి కంప్లీట్ దేశం పరువు తీసేస్తున్నాడు. ఆ దేశంలో ఏ సమస్య వచ్చినా ఆడెవడో రావాలి. ఆడెక్కడ ఉంటాడు, ఎన్నో మారుమూల గ్రామంలో ఉంటారు. మొత్తం అందరూ వచ్చి ఇట్లా సార్ మీరే వచ్చి పరిష్కరించాలి. ఇకపోతే ఇప్పుడు నువ్వు అన్న పాట ఎలివేషన్, వీడు అడుగేస్తే అట్లయిద్ది, చెయ్యేస్తే ఇట్లయిద్ది, చూస్తే బద్దలైపోతుంది, నడిస్తే ఇంకేదో అయిపోతుంది, ఆడి కోపం వస్తే ఇంకా ప్రళయమే. అట్లాంటివి నాకు నచ్చవు. నాకు అసలు నా సబ్జెక్ట్ అసలు బార్డర్ దాటనివ్వండి నేను. ఎందుకంటే మీరు దేశంలో పరిష్కారం కాని సమస్యలను సృష్టించడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశద్రోహం చేసినట్టు. ఆ దేశద్రోహం చేసి ఎవడో ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ని అక్కడ పెట్టి వాడి చేతే పరిష్కరింపేలాగా చేసి లాస్ట్ క్లైమాక్స్ ముదిస్తాడు. అది ఇంకా మళ్ళీ ఒకప్పుడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడు పరిష్కరించడానికి వస్తాడు, ముడి విప్పుతా ఉంటాడు. లాస్ట్ ముడి పార్ట్ 2 చూడండి అంటాడు. ఈ మధ్య అవి కూడా రావట్లా, పరిష్కరించట్ల వీడు కూడా. మళ్ళీ మీరు ఆ సమస్యకి వీడే పరిష్కారం చూపించేవాడు వీడే అని చూపిస్తారు. నాకు ఇట్లాంటి హీరో సెంట్రిక్ సినిమాలు అసలు నచ్చవు. కుటుంబంలో కలహాలు ఉంటే బాగు చేసే హీరో ఉన్నాడు అనుకో, నేర్చుకుంటారు నెక్స్ట్ జనరేషన్, ఓహో మన ఇంట్లో కూడా ఇలా సమస్యలు ఉంటే ఈ రకంగా చేసుకోవచ్చు అని. నువ్వు దేశానికే అర్థం కాని సమస్యలు సృష్టించి ఒక హీరోని ఏందో చేసేసి, ఇప్పుడు చూడు విలన్స్ ని డ్రగ్ రాకెట్ అంటాడు. వాడు ఎక్కడి నుంచి తెస్తాడు, షిప్ లో తెస్తాడు, ఇలా తెస్తాడు, అలా తెస్తాడు. సినిమాల వల్ల మీరు ఐడియాలు ఇచ్చేస్తున్నారు జనాలకి. ఇప్పుడు అఖండ సినిమా నాకు చాలా ఇష్టం అయినప్పుడు దాంట్లో ఒక ఐడియా వచ్చింది, ఏంటో తెలుసా? కుంభమేళాలో ఏదన్నా కలిపితే ఒకేసారి అంతమందిని చంపొచ్చు అని ఐడియా ఇంకో దేశానికి ఇచ్చారా? ఇచ్చావుగా. ఇక్కడ పరిష్కరించారులే, సంతోషం, కానీ ఇచ్చావుగా. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలో బాంబు వేస్తే ఒకేసారి 1,00,000 మంది చచ్చిపోతారని పాకిస్తాన్ కో ఇంకెవడికో మీరు ఐడియాలు ఇచ్చినట్టేగా. అట్లా ఇవ్వకూడదు. సినిమాలు ఎడ్యుకేట్ చేసేలాగా ఉండాలి, మన దేశం పరువు తీసేలా ఉండకూడదు. అండ్ ఎవడో ఒక హీరోని ఎలివేట్ చేయడానికి కావాలని దేశంలో పరిష్కారం కాని సమస్యలు సృష్టించి వాడి చేత పరిష్కరింప చేసి మళ్ళీ వాడిని ఎలివేట్ అవసరమా? అవసరం లేదుగా. కథలు ఎన్ని బోల్డ్ కథలు. ఇప్పుడు బలగం సినిమా ఉంది, దాంట్లో హీరో లేడు. ఆ సినిమా చూసిన వాళ్ళందరూ బోరున ఏడ్చి కలుసుకున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చి కలుసుకున్నారు. కోర్టు ఒక సినిమా ఉంది, అవునా, తప్పుడు కేసులు పెడుతుంటే ఎట్లా ఉందని ఒక సమాచారం ఇచ్చింది. ఎవడున్నాడు హీరో కోర్టులో? లేడుగా. అట్లా నాకు అట్లాంటి సినిమాలు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, మెసేజ్ కాదు సబ్జెక్ట్. మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు సబ్జెక్ట్ చెప్పు చాలా, అదే బోల్డ్ అని మెసేజ్లు తీసుకెళ్తారు జనాలకి. అయితే సినిమా అనేది అది ఎంటర్టైన్మెంట్ పర్పస్, ఎంటర్టైన్మెంటే. అదొక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం, వాళ్ళంతా నటులే. మనం జస్ట్ 3.5 గంటలు 3-2 గంటలు ఆనందాన్ని ఆహ్లాదాన్ని వెతుక్కుంటాం వాళ్ళల్లో. వాడికి సమస్య వస్తే మనకి తల్లడిల్లిపోతాం, వాడు ఏడిస్తే మనకి ఏడుపు వస్తుంది, వాడు జోక్ వేస్తే మనకు నవ్వాలనిపిస్తుంది. ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచమే. కానీ అది ఎలా ఉండాలి? ఆ ఎంటర్టైన్మెంట్ వరకు దానికంటూ కొన్ని బార్డర్స్ ఉంటాయి. నువ్వు ఒక హీరోని సృష్టిస్తే నాకు నచ్చడు.
ఈవెన్ ఇప్పుడు కూడా నిర్మాతలు ఏం చేస్తున్నాడు తెలుసా, మా దగ్గర ఒక హీరో డేట్లు ఉన్నాయండి అంటాడు. ఆ డేట్లు నువ్వు ఎందుకు కొన్నావు రా సుంటా అని అడగాలనిపిస్తుంది నాకు. ఎందుకు కొన్నావు వాడి డేట్లు? నువ్వు ఏం చేసుకుంటావు వాడి డేట్లతో? డేట్లు తీసుకెళ్లి ఎవడో అడ్రస్ లేని డైరెక్టర్ ని పిలిచి, సార్ మా దగ్గర హీరో గారి డేట్లు ఉన్నాయండి, ఒక కథ రాయండి. ఆడేం రాస్తాడు? నువ్వు హీరో గారి డేట్లు అన్నావు కదా, ఆ హీరో చుట్టే తిప్పుతాడు కథని. నువ్వు అన్నావుగా హీరో గారి డేట్లు అని, నువ్వు అదే హీరో గారి డేట్లు తీసి సార్ మంచి కథ ఉంటే చెప్పండి నేను నిర్మిస్తాను అంటే వాడు మంచి కథే ఇస్తాడు నీకు. బోల్డ్ అంతమంది ఉన్నారు కృష్ణానగర్ లో మంచి మంచి కథలు పట్టుకొని తిరిగేవాళ్ళు. అవునా? మీరు ఫస్ట్ హీరో డేట్లు కొంటున్నారు. పాత రోజుల్లో హీరో డేట్లు ఎవడు కొనలా. కథ రాసుకున్న తర్వాత దాన్ని ఎవరి చేత చేపిస్తే బాగుంటుందని ఆలోచించుకునేవాళ్ళు. అందుకు పండినాయి సినిమాలన్నీ. అండ్ ఇప్పుడు ఈ హీరో గారి డేట్లు కొన్న తర్వాత నువ్వు హీరో గారు అని చెప్పి కొబ్బరి బొండలో స్ట్రా వేసి ఇచ్చిన తర్వాత రంగురంగుల క్యాప్ పెట్టి ఆడేం చేస్తున్నాడు, ముంబై నుంచి ఆ పిల్లని తీసుకురా అంటాడు. ఆ పిల్ల వచ్చి ఏం చేస్తుంది? వీడి చుట్టూ తిరగాలి, దాని డ్యూటీ అదేగా. అవునా కదా చెప్పు? వీడి వెనకాల ఆ పిల్ల వయసు ఉన్న వాళ్ళు అందగాళ్ళు ఆజాను బాగులు వందల మంది ఉంటారు. కానీ పిల్ల అసలు అంత అందగాడిగా లేడు ఇక దేశంలో. అంత బలవంతంగా జనాల మీద రుద్దొద్ది చెండాలం అంతా. కథ పెట్టుకోండి, మంచి కథ పెట్టుకోండి. ఎన్ని కథలు తెలుసా ఇప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు ఊరికే నటులు అవ్వలా. కాలు ఇరిగినా చేశారు, చెయ్యి ఇరిగినా చేశారు, పక్షవాతం వచ్చినట్టు చేశారు, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళలాగా కొడుకులకి చేశారు, చిన్న ఏజ్ లా చేశారు, కాలేజ్ పిల్లలు నటులు చేశారు, అన్ని చేశారు. అట్లా చేయాలి అంతే. అంటే అట్లాగే చేయాలని కూడా ఏం లేదు, అవసరం లేదు. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటే మంచిదే, కానీ అలాగే చేయాలని కూడా ఏం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. జనాలకి మీరు మీ వల్ల ఉపయోగపడాలి ఏదో రకంగా. సినిమాలు అనేవి ఎడ్యుకేట్ చేయాలంటారు, అంత కూడా అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవత్ కేసరి ఉంది, చిన్న పిల్లలకి రాంగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పారు. అట్లా ఏదో ఒకటి చెప్పండి, తప్పే ఉంది. సినిమాలు తీస్తున్నారు కదా, చూస్తున్నారు కదా జనాలు కూడా. వాడు పెట్టిన ఇంకా 1000 రూపాయలకు 500లకు ఏదో ఒకటి ఇచ్చి పంపు వాడిని మంచిగా ఇంటికి, తప్పే ఉంది. అంత గందరగోళం చేసి పంపుతాం ఎందుకు? వాడు వచ్చి భజన చేయాలి, వీడి హీరో బాబా ఎంత బాగున్నాడు, ఎగిరేడు కొట్టాడు, అరే రే పాటేశాడు, ఎగిరేడు. ఎందుకు? ఆడు ఎగిరితే నీకెందుకు, దునికితే నీకెందుకు, అవసరం ఏముంది? అట్లా నాకు అందుకే హీరో సెంట్రిక్ సినిమాలు అంటేనే చాలా కంపరం వచ్చేస్తుంది. ఏదో ఒకటి ఉంటే చూడొచ్చు. నాకు అందుకే విక్రమ్ లాంటి యాక్టర్లు ఎంత ఇష్టమో. ఒళ్ళంతా బొబ్బలు పెట్టుకొని చేశాడు. ఎందుకు చేశాడు? ఆయనకి ఏం అవసరం? తంగలంలో ఒక టైప్ ఆఫ్ సూర్య కానీ ఇంకా ఉన్నారు మస్తు మంది నటులు. కథకి సంబంధించి వాళ్ళు తయారయ్యి అమెరికాన్ లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు. కమల్ హాసన్ ఎప్పుడు ఆ రోజుల్లోనే ముసలి వేషం వేశాడు, ఆయనకు అవసరమా? మరి అట్లా రజనీకాంత్ లాంటి వాళ్ళు. రజనీకాంత్ ఇప్పుడు ఏం సినిమా తీసినా ఏదో మెసేజ్ ఇవ్వడం ట్రై చేస్తా ఉంటారు. ఎందుకు? నన్ను 80 ఏళ్ల నుంచి వీళ్ళు భరిస్తున్నారు, ఇంకా చూస్తున్నారు, నేను వీళ్ళకి ఏదో చెప్పాలి, ఆ తపన. అట్లా నాకు అట్లాంటి సినిమాలు అంటే ఎంతసేపు పూల చొక్కాలు వేసుకొని రింగులు ఎగురుకుంటూ నీ చుట్టూ పిల్లని తిప్పుకొని ఇప్పుడు ఆ పిల్ల కూడా వద్దు, మళ్ళీ అన్ని పాటలకు వద్దు, మధ్యలో ఇంకో ఐటమ్ సాంగ్ ఇంకొకరు రావాలి. ఇక వాళ్ళైతే ఇక అసలు మొత్తం ఇక నువ్వు లేదే ప్రపంచం లేదన్నట్టు ఎగిరేస్తారు. ఆ రేంజ్ లో ఉంటది. అంత శృంగారకాలు ఏముంటది ఇలా మొహంలో మనకు తెలియదు. మళ్ళీ చెప్పు. అట్లా నాకు అందుకే ఈ సినిమాలు నచ్చవమ్మా, అంతే. ఓపెన్ గా మాట్లాడితే ఇంత చెప్పాల్సి ఉంటది. ఎవరికి నచ్చవు, తిడతారు, ఒరేయ్ నువ్వు అది, ఒరేయ్ నువ్వు ఇది అని. నీ ఇష్టం, తిట్టుకో, నేను ఏం చేస్తా చెప్పు. నెక్స్ట్ పెద్ది వస్తుంది అండ్ ఈ నెల మార్చి 19వ తారీఖున రిలీజ్ అవ్వాలి. ఎందుకు ఈ 2 సినిమాలు చుట్టే తిరుగుతున్నా? నా చేత ఏమైనా అనిపించాలనుకుంటున్నా? లేదు సార్, మరి అంటే మీరు ఓకే మీరు అనలైజ్ చేసి చెప్పాను అన్నారు. నేనే సినిమా కోసం ఆడియన్స్ కి ఏంటంటే అదొక ప్రెడిక్టబుల్ గా ఉంది. నేను ఎదురు చూసే సినిమా ఏంటంటే ఇప్పుడు నాని ప్యారడైజ్ కోసం చూస్తున్నా. దాంట్లో మోహన్ బాబు గారి లుక్ కోసం ఇంకా చూస్తున్నా నేను. ఆ ఏజ్ లో మళ్ళీ ఆయన అప్పట్లాగా వేషం వేస్తూ విలన్ లాగా చేస్తున్నాడు. బాబు మోహన్ గారు మళ్ళీ ఉన్నారంట అప్పట్లో చేసినట్టు. అట్లా నాకు ఎదురు చూడాలనిపిస్తుంది కొన్ని సినిమాలు. నెక్స్ట్ మళ్ళీ దురంధర్ 2 కోసం వెయిట్ చేస్తున్నా, టాక్సిక్ కోసం వెయిట్ చేస్తున్నా. నాకంటూ ఒక టేస్ట్ ఉంది కదా, నేను నాకు నచ్చిన సినిమాల కోసం ఎదురు చూస్తున్నా, అంతే. అయితే అంటే నేను ఆ సినిమాల చుట్టూ తిరగట్లేదు. నెక్స్ట్ రిలీజ్ కి దగ్గరగా ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. సో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లైక్ ఆ సినిమా ఎలా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్? నేను ఏమి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే హరీష్ శంకర్ డైరెక్టర్ గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. అవునా? ఒక ఫ్యాన్ హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటదని గబ్బర్ సింగ్ చేశాడుగా, తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చేశాడుగా. ఆయననా డైరెక్టర్, ఇంకెవరైనా? సర్దార్ గబ్బర్ సింగ్ నాకు తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ ఆయనతో ఇంకో సినిమా చేస్తున్నాడు. ఆయన ఎంతసేపు ఆ హీరోని ఆ ఫ్యాన్స్ కి ఎలా చూపించాలనే తపనతో ఆయన తీస్తారు.
ఓకే సో ఎదురు చూస్తే గనక పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎదురు చూడాలి ఆ సినిమా కోసం. నాకంటూ ప్రత్యేకంగా దాని మీద ఇట్లాంటి అభిప్రాయం ఏం లేదు. ఓకే అలా నెక్స్ట్ ప్యారడైజ్ గురించి బాగా వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తాను. నాకు అట్లాంటి అంటే ఏదో చెప్పారు, ఎందుకు చెప్పనా, ఉమ్, అందులో చార్మినార్ ఉంది టైటిల్ లో, ఉమ్, అంటే హైదరాబాద్ గురించి ఏదో చెప్తున్నాడు. ఉమ్. ఈయనేమో జడల్ క్యారెక్టర్ అన్నాడు. తెలంగాణ స్లాంగ్ కూడా ఆ ఉంది. అయితే హైదరాబాద్ సెంట్రిక్ లో అప్పట్లో ఏం జరిగింది నేను అనుకున్నా, బంజారా హిల్స్, ఇప్పుడు బంజారా హిల్స్ అంటున్నాం, ఉమ్, అంటే అప్పట్లో బంజారాలు ఉండేవాళ్ళు, ఉమ్, మేబీ వాళ్ళ చుట్టూ ఏమన్నా కదలలేడా, ఉమ్, ఎలా ఉంటది ఆ టాటూస్ పచ్చబొట్లు ఎక్కువ వాళ్ళు వేసుకుంటారు యాక్చువల్ గా. ఉమ్. నాకు అట్లా ఇంట్రెస్ట్, ఇట్లాంటి చరిత్రలు తెలుసుకోవాలి. అందులో ఒక డైలాగ్ కూడా ఒకటి రిలీజ్ చేశారనమాట, తల్లి పాలు లేక రక్తం పోసి పెంచిన జాతి అని చెప్పని ఒకటి. మేబీ వాళ్ళకి ఆ టైంలో ఏం కష్టం వచ్చిందేమో తెలియదు, అందుకే ఇట్లా వెయిట్ చేస్తున్నా. అవి ఏవో చెప్పాలనుకుంటా. ఇప్పుడు హైదరాబాద్ లో రజాకర్ల హిస్టరీలు తెలుసు, ఉమ్, నిజాంల స్టోరీలు తెలుసు, ఉమ్. మరి ఏ సంబంధం లేకుండా ఈ స్టోరీ ఏంటి, ఏం చెప్పాలనుకున్నారు అనేది నాకు ఒక క్యూరియాసిటీ కలిగింది. అట్లా ఓకే టీజర్ లో ట్రైలర్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను వాటి కోసం ఎదురు చూస్తా ఉంటా. ఓకే